హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కానీ సిలబస్ కానీ ఫార్మసీ వాళ్ళకి ఏంటి కంప్లీట్ సిలబస్ గైడ్ కావాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ చేశారు. నేను వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ నేను మీకైతే చూపిస్తున్నాను మొత్తం కంప్లీట్ ఫార్మసీ సిలబస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమేమి అడుగుతారు, ఎలా అడుగుతారు అనేది నేను మీకు వీడియో మధ్యలో కానీ వీడియో చివరిలో కానీ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ అనమాట ఫార్మసీ సబ్జెక్ట్స్. మనం ఫస్ట్ నుంచి చూద్దాము. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మస్యూటికల్ టెక్నాలజీ. ఫార్మస్యూటికల్ టెక్నాలజీలో ఇక్కడ చూపించినవన్నీ ఉంటాయి మీకు. ఫార్మకోపియా అని, సపోజిటరీస్, ట్యాబ్లెట్స్, స్టెరిలైజేషన్స్, ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్స్, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇండియన్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఫార్మస్యూటిక్స్లోనే టాపిక్స్. నెక్స్ట్ ఫిజికల్ ఫార్మసీ. ఫిజికల్ ఫార్మసీ నుంచి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మైక్రోమెరిటిక్స్, సర్ఫేస్ టెన్షన్, ఇంటర్ఫేషియల్ టెన్షన్స్, విస్కోసిటీ, పిహెచ్ బఫర్స్ ఇవన్నీ ఉంటాయి. నేను మీకు ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడండి. కాకపోతే ఏమేమి ఇంపార్టెంట్ అన్నది నేను మీకు స్పెసిఫిక్గా ప్రెస్ చేసి చెప్తాను. ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్లో వచ్చేసి ఇవి డిస్టిలేషన్, డ్రైయింగ్, మిక్సింగ్, ఎక్స్ట్రాక్షన్, క్రిస్టలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్, ఏడిఎంఈ ఆఫ్ డ్రగ్స్ అనేది తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ప్రోటీన్ బైండింగ్ డ్రగ్స్, బయో అవైలబిలిటీ అండ్ బయో ఈక్వివలెన్స్ ఆఫ్ డ్రగ్స్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. ఇందులో కూడా అంతే కంప్లీట్. దీనికి ఒక బుక్ ఉంటుంది, నేను మీకు ఆ బుక్ ప్రిఫర్ చేస్తాను. ఆ బుక్ ఒక్కటి చదివితే సరిపోతుంది. హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ నా దగ్గర ఉంది. ఆ బుక్ నేను మీకు షేర్ చేస్తాను, కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఆన్లైన్లో అయినా. నెక్స్ట్ వచ్చేసి డిస్పెన్సింగ్ ఫార్మసీ. డిస్పెన్సింగ్ ఫార్మసీలో ప్రిస్క్రిప్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మిగతా పోసాలజీ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ కాస్మెటిక్ టెక్నాలజీ. కాస్మెటిక్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి బిట్ లేకుండా మనకి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదే నేను మీకు చెప్తాను అన్నాను. కొన్ని సబ్జెక్ట్స్ మనం ఖచ్చితంగా కోర్ ఫార్మసీ సబ్జెక్ట్స్ అనేవి తెలుసుకొని ఉండాలి, చదివి ఉండాలి. వాటి నుంచి పక్కా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొన్ని టాపిక్స్ ఏంటంటే అసలు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు అన్నమాట. అలా ఉంటాయి, అవి నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకాలజీ. యాజ్ యూజువల్ ఫార్మకాలజీ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి డ్రగ్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఫార్మకాలజీలోని డ్రగ్స్, వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్, ఏడిఆర్స్ ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇదంతా కంప్లీట్గా అన్ని సిస్టమ్స్ ఉంటాయి. స్కెలిటల్ సిస్టమ్, కార్డియోవాస్కులర్, డైజెస్టివ్, రెస్పిరేటరీ, యూరినరీ, ఎండోక్రైన్, రిప్రొడక్టివ్, లింఫాటిక్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాథోఫిజియాలజీ. ప్యాథోఫిజియాలజీ చదివేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇవి ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 3 సబ్జెక్ట్స్ కలిపి చదువుకుంటే మనకి 70% ఫార్మసీ సబ్జెక్ట్స్ అనేవి కవర్ అయిపోతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అదేంటో నేను కూడా చెప్తాను మీకు. అదేంటంటే మనం ప్యాథోఫిజియాలజీ చదివేటప్పుడు హ్యూమన్ అనాటమీలో సిస్టమ్స్ చదవాలి. హ్యూమన్ అనాటమీలో ఈ సిస్టమ్స్ అన్ని చదివేసి దాని తర్వాత మనం ప్యాథోఫిజియాలజీ చదివేసి దాని తర్వాత మనం ఫార్మకాలజీ చదవాలి. ఇలా ఈ 3 చదివేసినాం అనుకోండి, అసలు చెప్తే అసలు చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. చాలా బాగా సబ్జెక్ట్స్ అనేది గుర్తుంటుంది కూడా. ఒక సిస్టమ్ చదివి మెకానిజం ఆఫ్ యాక్షన్, ఆ డ్రగ్స్, యాడ్వర్డ్ డ్రగ్ రియాక్షన్స్ ఇవన్నీ చదివేసుకుంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ 3 కలిపి చదవండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో హెటరోసైక్లిక్ రింగ్స్, కాంపౌండ్స్ ఇది మాత్రమే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే పక్క లిమిటేషన్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా యాంటాసిడ్స్ అని, డెంటల్ ప్రొడక్ట్స్ అని ఇవన్నీ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్. నెక్స్ట్ ఎంసీ మెడిసినల్ కెమిస్ట్రీ. మెడిసినల్ కెమిస్ట్రీ కూడా అంతే, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది.
కాకపోతే అందులో ఉన్న రింగ్స్ ఇవన్నీ అడుగుతా తప్పితే ఇంత ఇన్ డీటెయిల్గా అడగరు, అది కూడా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో ఈ టైట్రేషన్స్ ఇవన్నీ కదా, ఎండ్ పాయింట్ ఇవన్నీ అడుగుతారు. ఇవి తెలిసి ఉండాలి. క్రోమటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ ఇవన్నీ కూడా మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫార్మకాగ్నసీ ఏమో న్యాచురల్ ప్రోడక్ట్స్, అన్ని చెట్లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు ఉంటుంది, ఆ పసుపు టర్మరిక్ కల్టివేషన్ ఏంటిది, దాంట్లో ఉండే కెమికల్ కాన్స్టెంట్, దాని సినోనియం ఏంటవి, ఇవి దాని యూజెస్ ఏంటి, ఇలా అన్ని డ్రగ్స్కి తెలుసుకుంటే ఫార్మకాగ్నసీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ. నెక్స్ట్ బయోకెమిస్ట్రీలో పక్కా అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, విటమిన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, ఇదంతా ఓవరాల్ సిలబస్. కోర్ ఫార్మసీ సబ్జెక్ట్స్ అంటారు. ఇందులోనే మీకు ఇంపార్టెంట్గా అన్ని కాంపిటేటివ్కి ఎగ్జామ్స్ అయ్యేలాగా మనం చదవాల్సింది ఏంటంటే ఫార్మాకాలజీ ఒకటి, ఫార్మాకాగ్నసీ ఒకటి, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అంటారు ఒక్కోసారి. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అని అంటే అందులో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఇంక్లూడ్ చేస్తారు. సపరేట్గా అన్నీ చదవాల్సి ఉంటుంది వాటికి అన్నిటికీ. మెయిన్ హెటిరోసైక్లిక్ రింగ్స్, కాంపౌండ్స్, స్ట్రక్చర్స్, పొజిషన్స్ అవి చూసుకుంటే మనకి అది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ కూడా మనకి ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనకి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి. స్టేట్ లెవెల్లో ఒకళ్ళు అడుగుతారు, సెంట్రల్ లెవెల్లో ఒకళ్ళు అడుగుతారు. స్టేట్ లెవెల్లో మనం లాస్ట్ 2 years బ్యాక్ రాసాము. MHSRB వాళ్ళు గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు గుర్తున్నట్టయితే అందులో సిలబస్ ఇచ్చారు. ఇన్ దట్ వే సేమ్ మనకి సెంట్రల్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ వచ్చాక సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చాక దాంట్లో మనకి సిలబస్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. కానీ ఏం ఇంక్లూడ్ చేసినా కానీ ఎక్స్క్లూడ్ చేసినా కానీ మనమైతే కొన్ని సబ్జెక్ట్స్ పర్టికులర్గా చదవాల్సి ఉంటుంది. అవైతే పక్కా వస్తాయి. అందులో వచ్చేసి ఫార్మకాలజీ మెయిన్ సబ్జెక్టు, ఫార్మకాగ్నసీ ఉంటుంది, ఫార్మకాలజీ ఉంటుంది, హాస్పిటల్ ఫార్మసీ ఉంటుంది, ఫార్మస్యూటిక్స్ ఉంటుంది, ఇవైతే పక్కా ఇస్తారు. ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉంటుంది, హాస్పిటల్ అని క్లినికల్ ఫార్మసీ ఉంటుంది, ఈ ప్రిస్క్రిప్షన్ అనే పార్ట్ కూడా. కొన్నిసార్లు మనకి కాస్మెటిక్ టెక్నాలజీ అడుగుతారు, అడగలేదంటే లేదు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇంకో సబ్జెక్ట్ ఏదో అవి చెప్తాను ఉండండి ఒక నిమిషం. ఫిజికల్ కెమిస్ట్రీ, అలాగే మెడిసినల్ కెమిస్ట్రీ ఇవి అడుగుతారు. అడగని సబ్జెక్టులు ఏమని అనుకోవచ్చు అంటే ఈ బయోకెమిస్ట్రీ, హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ ఇలాంటివి. హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, కొన్ని సందర్భాల్లో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్లో ఇవి మనకి ఇవ్వకపోవచ్చు. ఇచ్చే అయితే మెయిన్గా ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, జ్యూరిస్ప్రుడెన్స్, ఫార్మస్యూటిక్స్, బయోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇలాంటి ఫార్మస్యూటికల్ అనాలిసిస్ కూడా అంతే. కొన్ని ఎగ్జామ్స్కి అడుగుతారు, కొన్ని ఎగ్జామ్స్కి అడగరు. అది మీరు గుర్తుపెట్టుకుని మెయిన్ అయితే ఇవి చదివేసేసుకోండి. ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా యూజ్ అయ్యేలాగా. అనాటమీ ఒకటి, అనాటమీ తర్వాత ప్యాథోఫిజియాలజీ ఒకటి, ఫార్మకాలజీ ఒకటి, ఫార్మకాగ్నసీ ఒకటి, జ్యూరిస్ప్రుడెన్స్ ఒకటి, ఫార్మస్యూటిక్స్ ఒకటి, ఫార్మస్యూటికల్ ఇవి కెమిస్ట్రీ ఉంటుంది, మెడిసినల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవైతే కోర్ ఫార్మసీ సబ్జెక్ట్స్. పక్కా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫార్మసీ ఫీల్డ్లో అడుగుతారు. వీటినైతే మీరు ఫోకస్ చేసి చదవండి. నేను డైలీ చాలా ఇంపార్టెంట్ MCQs కానీ టాపిక్ వైజ్ కానీ వీడియోస్ చేస్తాను. వీడియోస్ కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.